నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో మేము చూసే చాలామంది పేషెంట్స్‌లో ఆహ్, ఈ మధ్య కాలమనే కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్న పెయిన్స్ ఏంటంటే టెయిల్ బోన్ పెయిన్ ఆర్ కాక్సిడినియా. టెయిల్ బోన్ అంటే మన వెన్నెముకలో చిట్ట చివర ఉన్న బోన్‌ని కాకెక్స్ ఆర్ టెయిల్ బోన్ అంటాం. సో, ఏ కారణం చేతైనా ఈ కాక్సిక్స్ దెబ్బతింటే, అంటే ఆ టెయిల్ బోన్ దెబ్బతింటే, అంటే దీన్ని దెబ్బతింటడానికి గల కారణం చూసినట్లయితే సడన్‌లో కాలు జారి చతికిల కింద పడ్డప్పుడు గానీ, మెట్లు దిగేటప్పుడు సడన్‌లో కాలు జారి చతికిల కింద పడ్డప్పుడు గానీ, ఆర్ ఎప్పుడైతే సైకిల్ చాలామంది సైక్లిస్ట్ అంటే సైకిల్ తొక్కేటప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని తొక్కుతున్నప్పుడు సడన్‌లో ఇక్కడ దెబ్బ తగలటం గానీ, ఆర్ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఒకసారి దెబ్బతింటము, ఆర్ మనము బైక్‌లో గానీ, సైకిల్‌లో గానీ వెళ్తున్నప్పుడు సడన్‌గా గుంతలో పడ్డప్పుడు ఈ టెయిల్ బోన్‌కి దెబ్బ తగలటము. అండ్ ఫీమేల్స్‌లో అపార్ట్ ఫ్రమ్ ఇలాంటి రెగ్యులర్ ట్రామానే కాకుండా డెలివరీస్ అప్పుడు ఏమైతుందంటే బిగ్ బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఈ టెయిల్ బోన్‌కి కొద్దిగా పెద్ద బేబీ డెలివరీ వజైనల్ డెలివరీస్ అవుతున్నప్పుడు ఈ టెయిల్ బోన్‌కి కొద్దిగా దెబ్బ తగలటము. అది ఇట్లాంటి ఇంజరీస్ వల్ల ఏమైతుందంటే ఈ టెయిల్ బోన్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవ్వడము, దాని కింద ఉన్న కొన్ని నర్వ్స్ అంటారు, గ్యాంగ్లియాన్ ఇంపార్ అంటాం. ఆ నర్వ్స్ దెబ్బతింటము, ఆ చుట్టుపక్కల వాపులు రావడం. దీంతోటి ఏంటంటే కాన్స్టెంట్‌గా పెయిన్ ఉంటుంది. సో, వాళ్ళు చెప్పే సింప్టమ్స్ ఎలా ఉంటుందంటే హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవాలంటే కష్టమవుతుంది. కూర్చొని లేస్తున్నప్పుడు పెయిన్ రావడము, బటక్స్ ఏరియాలో కంటిన్యూయస్‌గా పెయిన్ ఉండటము. సో, ఆఫీస్‌లో చైర్ మీద కూర్చోవాలన్నా పెయిన్ ఉండటము. సో, ఇలా ప్రాబ్లమ్ అవుతుంది అని వస్తారు. సో, ఇలా కాక్సిడీనియా టెయిల్ బోన్ పెయిన్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళని ఫస్ట్‌గా క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తాం. దాని తర్వాత అవసరమైతే కొన్ని టెస్టులు లైక్ ఎక్స్‌రే అండ్ ఎంఆర్ఐలు చేస్తాం. చేసి ఒకసారి నిర్ధారణకొచ్చాక దీనికి ఒక మల్టీ మోడల్ అప్రోచ్ అంటే మేజర్ సర్జరీస్, మేజర్ ఇంటర్వెన్షన్స్ ఏం లేకుండా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా, అంటే ఇంజెక్షన్స్‌లో ఏముంటాయి ఒక 2, 3 డిఫరెంట్ అవసరం. అంటే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటాం. అంటే పేషెంట్‌ని ఆపరేషన్ థియేటర్‌లో అండర్ ఫ్లోరోస్కోప్ ఇమేజ్ గైడెన్స్‌లో ఎక్కడైతే ఈ గ్యాంగ్లియన్ ఇంపార్ ఉందో అక్కడికి ఒక నీడిల్ పంపించి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి డ్రగ్ గీయడము, లేకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ గ్యాంగ్లియన్ ఇంపార్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఈ వాపులున్న నరాలను తగ్గించడము. సో, అట్లా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఈ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గించడము, దాని తర్వాత ఈ చుట్టుపక్కల కమిలిపోయిన మజిల్స్, ఈ చుట్టుపక్కల లిగమెంట్స్ స్ట్రెంథనింగ్‌కి ఫోకస్డ్‌గా ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ మనము కూర్చొని లేచినప్పుడు మన వెయిట్ అంతా ఈ టెయిల్ బోన్ మీదకొస్తుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటామో ఈ టెయిల్ బోన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఆ వెయిట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వెయిట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి డైట్, ఎక్సర్సైజెస్, తర్వాత గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటే కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ ఈ చుట్టుపక్కల పెయిన్ తగ్గించడము. తర్వాత టెంపరరీగా కొన్ని రోజులు ఒక డోనట్ పిల్లో ఇస్తామండి. అంటే మనం కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోన్ మన కూర్చున్న సర్ఫేస్‌కి తగలకుండా ఒక రింగ్ షేప్ పిల్లో ఉంటుంది. సో, ఈ డోనట్ పిల్లోని కొన్ని రోజులు వాడమంటాం. అంటే వెదర్ ఆఫీస్‌లో అయినా వాడుకోవాలి, ట్రావెలింగ్ అప్పుడు వాడుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవాలి. సో, ఇలా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా, అంటే ఇంజెక్షన్స్, కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా ఈ ఈ కాక్సిడీనియా టెయిల్ బోన్ పెయిన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారము మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుందండి. సో, ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళని క్లినికల్‌గా ఎగ్జామిన్ చేసి మేజర్ ఇంటర్వెన్షన్స్, మేజర్ సర్జరీస్ లేకుండా ఒక మంచి పరిష్కారం మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.